వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము టెంపుల్ స్టైల్లో ఉండే పులిహోర తయారు చేద్దాం. అది అచ్చం ఎలా ఉంటుందంటే మన గుళ్ళో పెట్టిన ప్రసాదంలాగా ఉంటుంది. ఆ విధంగా తయారు చేద్దాము. ముందు నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. తీసుకొని 2 సార్లు కడిగి నీళ్ళు పోసి నానబెట్టి పెట్టుకుందాము. రెండు సార్లు కడిగిన తర్వాత నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం. బియ్యాన్ని మూత పెట్టి పక్కన పెడదాము. బియ్యాన్ని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో మనం ఒక చింతపండు నానబెట్టుకుందాము. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. తీసుకొని నీళ్ళు పోసి ఒకసారి కడిగేసి నీళ్ళు వంపేసి నీళ్ళు పోసి నానబెట్టుకుందాము పులుసు కోసము. అరగంట సేపు బియ్యం బాగా నానిపోయినాయి. ఈ నీళ్ళన్నీ తీసేద్దాము. ఒకసారి ఇలా కలుపుకొని నీళ్ళు ఏమాత్రం లేకుండా నీళ్ళన్నీ వంపుకోవాలి. మొత్తం నీళ్ళు ఏం లేకుండా వంపు పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని నీళ్ళు పోసుకుందాం. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, అదే గ్లాస్ తోటి ఒకటికి 1.25 నీళ్ళు తీసుకోవాలి. మనం చేసేది పులిహోర కదా, కొంచెం పొడి పొడిగా రావడానికి మనం 1కి 2 పోస్తే కొంచెం మెత్తబడుతుంది అన్నం. నానిన బియ్యం కదా, బియ్యం దీంట్లో వేసుకొని అన్నం వండుకుందాం. ఇప్పుడు పొడి పొడిగా వచ్చేటట్టుగా వండుకోవాలి అన్నం. ఒక గ్లాస్ బియ్యానికి 1.25 కరెక్ట్గా సరిపోతాయి నీళ్ళు. అన్నం వండే ముందు ఈ బౌల్లో మనము 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి అన్నం వండుకోవాలి. పొడి పొడిగా చక్కగా వస్తుంది పులిహోరకు అన్నం. పసుపు కూడా అన్నానికి సమానంగా మంచిగా పడుతుంది. చింతపండు కూడా అరగంట బాగా నానింది. ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకుంటూ చిక్కగా పిసుక్కోవాలి. చింతపండు రసాన్ని చాలా చిక్కగా తీసి పెట్టుకోవాలి. రసం నీళ్ళు ఎక్కువ పోయొద్దు. కొన్ని నీళ్ళు పోసుకుంటూ చిక్కగా పిసుకు పెట్టుకోవాలి చింతపండు రసాన్ని. మనం నీళ్ళు ఎక్కువ పోస్తే అది మసలి చింతపండు పులుసు దగ్గర కావడానికి చాలాసేపు అవుతుంది. అందుకే గట్టిగా పిసుకుతూ చింతపండు రసం తీసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసంలో ఒక రెమ్మ కరివేపాకు, 3 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. చిక్కగా దగ్గరకు వచ్చే వరకు ఇలా పెట్టాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి దీంట్లో 1 స్పూన్. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చింతపండు రసం గిన్నెను స్టవ్ పైన పెట్టి చింతపండు రసం దగ్గరికి చిక్కగా వచ్చేంత వరకు మసలు పెట్టుకోవాలి. పులిహోర పులుసు చిక్కబడింది, ఆయిల్ పైకి తేలుతుంది. చాలా చిక్కగా అయింది మంచిగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ పులుసును కొంచెం చల్లారనివ్వాలి. ఇంట్లో మనం రైస్కి తగ్గట్టుగా కొంచెం కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది అన్నంలో కలపడానికి పౌడర్. దూరగా వేయించుకోవాలి. వీటిని చక్కగా వేయించుకుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. వీటిని పౌడర్ చేసి పెట్టుకుందాము అన్నంలో కలపడానికి. జీలకర్ర, మెంతులు, ఆవాలు మనం వేయించి పెట్టుకున్నాం కదా అన్నంలోకి పౌడర్. ఈ విధంగా సన్నగా నూరి పెట్టుకోవాలి. అన్నం కూడా ఒక తాంబాలంలోనైనా లేకపోతే ఒక పెద్ద గిన్నెలోనైనా వేసుకొని ఇట్లా చల్లారబెట్టుకోవాలి అన్నాన్ని. అన్నం చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చింది మంచిగా. మనం కరెక్ట్ కొలతలు పోస్తే నీళ్ళు మంచిగా వస్తుంది అన్నం. మనం పులిహోర అన్నం పోపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాము. మనం పులుసులో కూడా ఆయిల్ వేసినాం కదా, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ వేడైంది. ఇప్పుడు ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని మనం పోపు పెట్టుకుందాం మాడనీయకుండా. పల్లీలు 1.5 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు కొద్దిగా
జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి, 2 అయినా 1 అయినా సరే వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి ఇలా తొడిమెలు తీసేసి ఈ విధంగా వేస్తే కారం దిగదు. ఇప్పుడు తుంచి వేసుకోవాలి ఎండుమిర్చి దీంట్లో. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకుందాము. నువ్వులు వేసుకుందాము పోపులో. 1/2 టేబుల్ స్పూన్ అన్ని నువ్వులు వేసుకోవాలి పోపులో. చాలా టేస్ట్ వస్తాయి నువ్వులతోటి. కొద్దిగా చివరగా ఇంగువ వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ జీలకర్ర మెంతుల పొడితోటి మనకు గుడిలో ప్రసాదంలా చక్కగా తయారవుతుంది. ఇప్పుడు మనం చేసేది, ఇంట్లో తయారు చేసేది పులిహోర. పోపు రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. పులిహోర పులుసులో కూడా వేసినాం కదా మనము మరిగించేటప్పుడు. ఇప్పుడు కొద్దిగా ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసుకుందాము సాల్ట్. జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఇప్పుడు పోపు వేసుకుందాము దీంట్లో. పోపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చివరిగా మన పులిహోర పులుసు ఉంది కదా, చిక్కగా మసలబెట్టింది, ఇది వేసుకొని కలుపుకోవాలి. కూరన్నం చేయడం రెడీ అయింది. ఇది ఒక ప్లేట్లో తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకుందాము. పులిహోర అన్నం రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.